హాయ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆపరేషన్స్ ఆన్ ఏవిఎల్ ట్రీస్. అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవిఎల్ నోటేషన్స్ అనేవి మనము డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఏవిఎల్ ట్రీ కూడా ఏవిఎల్ ట్రీ ఈజ్ యాన్ బైనరీ సెర్చ్ ట్రీ. అంటే ఏంటి, ఏవిఎల్ ట్రీ కూడా మనకి బైనరీ సెర్చ్ ట్రీ అనమాట. బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి, మనకి ఉంటే ఒక చైల్డ్ అన్న ఉండాలి, లేకపోతే 2 చిల్డ్రన్ అన్న ఉండాలి. అందులో మనకి నోడ్ కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్స్ లెఫ్ట్ సైడ్ రాస్తాము, నోడ్ కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ రైట్ సైడ్ రాస్తాం అనమాట. అది బైనరీ సెర్చ్ ట్రీ. ఎందుకంటే ఇందులో ఈజీగా మనము ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్, నెంబర్స్ని కానీ ఆల్ఫాబెట్స్ని కానీ మనము ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట బైనరీ సెర్చ్ ట్రీలో. వేర్ ఆల్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ ఏవిఎల్ ట్రీ ఆర్ పర్ఫార్మ్డ్ యాజ్ సేమ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ. అంటే ఏంటి, మనకి బైనరీ సెర్చ్ ట్రీలో కూడా మనకి అన్ని ఆపరేషన్స్ అనేవి ఏవిఎల్ ట్రీలో బైనరీ సెర్చ్ ట్రీలో లాగానే మనం ఏవిఎల్ ట్రీలో కూడా చేస్తాం కాబట్టి మనకి ఆపరేషన్స్ అనేవి చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఏవిఎల్ ట్రీ అనేది మనకి రొటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. రొటేషన్స్ మనకి దాని యొక్క రేంజ్ అనేది 0, 1, -1 అంతవరకే ఉంటుంది. అప్పుడు ఉన్న ట్రీ మాత్రమే బ్యాలెన్స్ ట్రీ అవుతుంది. లేకపోతే ఎందుకంటే దీనికి 2 చిల్డ్రన్ కానీ ఉండాలి, ఒక చైల్డ్ మాత్రమే ఉండాలి. కాబట్టి మనకి దీనికి దాని యొక్క రేంజ్ అనేది -1, 0, 1లో మాత్రమే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాము, ఎలిమెంట్స్ని ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే ఇది సేమ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ లాగానే ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఒక నోడ్ తీసుకుంటాము, నోడ్ కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్స్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాము, ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ ఎక్కువ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్ ఏమో రైట్ సైడ్ అనేది తీసుకుంటాం. ఇఫ్ లీడ్స్ టు వయోలేషన్ ఏవిఎల్ ప్రాపర్టీ ద ట్రీ కెన్ బి బ్యాలెన్స్డ్ బై అప్లయింగ్ రొటేషన్స్ అనమాట. అంటే ఏంటి, మనకి ఏవిఎల్ ప్రాపర్టీస్ ఏంటి, మనకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనమాట. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, హైట్ ఆఫ్, ఇప్పుడు మనం ఫార్ములా చెక్ చేయాలి. ఫార్ములా ఏంటి, బ్యాలెన్స్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా హైట్ ఆఫ్ ది లెఫ్ట్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ ది రైట్ ట్రీ అనమాట. అంటే ఏంటి, మనకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా ఉంటే ఏవిఎల్ ట్రీ అవుతుంది. లేకపోతే మనం ఈ రొటేషన్స్ అనేవి చేస్తూ ఉండాలన్నమాట. డిలీషన్ అంటే ఏంటి, డిలీషన్ ఇన్ ఏవిఎల్ ట్రీ ఈ సేమ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ అనమాట. ఇది కూడా డిలీషన్ కూడా బైనరీ సెర్చ్ ట్రీలో లాగానే చేస్తాం అనమాట. హవెవర్ ఇట్ లీడ్స్ టు వయోలేషన్ ఏవిఎల్ ప్రాపర్టీ కెన్ బి బ్యాలెన్స్డ్ బై అప్లయింగ్ రొటేషన్స్ అనమాట. అంటే ఏంటి, మనకి అప్లయింగ్ రొటేషన్స్ని మనం చేయటం వలన మనకి ఏవిఎల్ ట్రీ కూడా మనకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ మనకి బైనరీ సెర్చ్ ట్రీ లాగానే ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే ఏవిఎల్ రొటేషన్స్లో 4 రొటేషన్స్ ఉంటాయి. ఎల్ఎల్ రొటేషన్, ఆర్ఆర్ రొటేషన్, ఎల్ఆర్ రొటేషన్, ఆర్ఆర్ రొటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. దీని యొక్క రేంజ్ -1, 0, +1 మధ్య ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే